ఇన్సూరెన్స్ మీరు క్లెయిమ్స్ వచ్చేది విలేజ్ యూనిటా మండల్ యూనిట్? మండల్ యూనిట్ సార్. ఇప్పుడు ఎక్కువ విస్తీర్ణంలో ఉంటే మండల్ యూనిట్ సార్, తక్కువ విస్తీర్ణంలో ఉంటే విలేజ్ యూనిట్ సార్. ప్రతిదీ మనకు మండల్ యూనిటే సార్. అంటే మినిమం ఎంత ఉండాలా సార్? ఇప్పుడు మనకు మినిమం ఇప్పుడు 10 బస్తాలు వస్తుంది అనుకుంటే అట్లా కాదు సార్. విలేజ్ యూనిట్ గా మీరు క్లెయిమ్స్ చేస్తారా లేకపోతే మండల్ యూనిట్ గా క్లెయిమ్స్ డిక్లేర్ చేస్తారా ఇన్సూరెన్స్ నుంచి? సార్ ఇప్పుడు మనకు సిసి ఎక్స్పెరిమెంట్స్ అనేది ఒక టాస్క్ ఉంది సార్. సార్ అది తెలుసు సార్. అదే సార్. మీరు దీన్ని ఇన్సూరెన్స్ మండల్ యూనిట్ గా ప్రాతిపదికగా తీసుకుంటారా విలేజ్ యూనిట్ గా తీసుకుంటారా అడుగుతారు? మండల్ యూనిటే సార్. అది నేను చెప్పేది. ఎస్ సార్, మండల్ యూనిటే. మిగతా 5 పంటలు ఏముండే? హార్టికల్చర్ ఏమి ఇచ్చారు మీరు రబీకి? ఇప్పుడు సార్ హార్టికల్చర్ లో మీరు 8 పంటలకు ఇన్సూరెన్స్ చెప్పారు, 3 అన్నారు. ఖరీఫ్ లో ఉన్నాయి సార్. రబీకి మీరు 8 పంటలకు ఇచ్చినారని చెప్పినారు కదా. 8 ఏమి 3 చెప్పినారు, మిగతా 5 ఏమున్నాయి? ఒక్క నిమిషం సార్. సార్ వేరుశనగ, బెంగాల్ గ్రాము, ప్యాడీ, బ్లాక్ గ్రాము, బెంగాల్ గ్రాము అంటే బుడ్డశనగ, మినుము, సన్ఫ్లవరు, తర్వాత జింజల్లి అంటే నువ్వులు, తర్వాత పెసలు సార్, జోవర్ సార్. ఇవి 8 మనకు అగ్రికల్చర్ క్రాప్ సార్. దీనికి ప్రీమియం కూడా ఇచ్చారు. ప్రీమియం ఒక్క ప్యాడీకి కొంచెం ఎక్కువ ఉంది సార్, 630 రూపాయలు ఉంది. మిగతా గ్రౌండ్ నట్కు తర్వాత బెంగాల్ గ్రామ్ ఎక్కువ విస్తీర్ణంలో రైతులు మన సాగు చేసే రైతులు కాబట్టి 480 రూపాయలు మాత్రమే ప్రీమియం ఉంది కాబట్టి. సో దయచేసి గౌరవ సభ్యులందరికీ నా విన్నపం ఏంటంటే రైతు ఎంత సాగు చేశారో అంతకు మాత్రమే ప్రీమియం కట్టుకుంటే రేపు మనకు మిస్ మ్యాచింగ్ అనేది తక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ క్రాప్ బుకింగ్ లో వేసిన రైతు 5 ఎకరాలు చూపిస్తాడు, ఇన్సూరెన్స్ ప్రీమియం మాత్రం 6 ఎకరాలకు 7 ఎకరాలకు కడుతున్నాడు కాబట్టి అది కొంచెం మిస్ మ్యాచ్ అయ్యి రిటర్న్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. సో గౌరవ సభ్యులందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పంట వేసిన పంట ఈ క్రాప్లోకి రావాలి. ఎంత విస్తీర్ణంలో వేశారో అంతే విస్తీర్ణంలో ఈ క్రాప్లోకి వస్తే మనకు ఇన్సూరెన్స్ కు సమస్యలు లేకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది.